హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఇది ఉగాది రోజు వీడియో. ఆ రోజు కుదరక ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ముందుగా హనీకి, మన కోడలి పిల్లకి, వీళ్ళకి ఇంకో ఫ్రెండ్ ఉంది, తన పేరు ప్రత్యూష. వాళ్ళకి బొట్లు పెట్టేస్తాను, ఎందుకంటే వీళ్ళే ఇప్పుడు మనకి పచ్చడి చేసి చూపిస్తారనమాట. ఈ పచ్చడి కోసం ముందుగా 3 మామిడికాయలు తీసేసుకున్నాను. మామిడికాయ వల్ల యూజెస్ చూద్దాం. దీనిలో విటమిన్ ఏ, సి, ఈ ఉంటాయి. విటమిన్ ఏ ఏంటంటే కంటి చూపుని పెంచి రేచీకటిని నివారించడానికి సహాయపడుతుంది అనమాట. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది అనమాట. వీటిని గంట నీటిలో నానబెట్టుకొని తినడం వల్ల వాటిలో ఉండే ఆ వేడి తగ్గుతుంది. మళ్ళీ మ్యాంగో పైన ఉండే రసాయనాలు కూడా కరిగిపోతాయి అనమాట. దానివల్ల మనకి మొటిమలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వేప పువ్వు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. వేప పువ్వు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీని రసాన్ని వాటర్లో కలిపి పుక్కలించడం వల్ల నోట్లో పూత, పంటి సమస్యలు తగ్గుతాయి. నేను చెప్పే ఏదైనా తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే నష్టాలు కూడా ఉంటాయి. తెలిసిన వాళ్ళని అడిగి తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ బెల్లం తీసుకున్నాను. భోజనం చేసిన తర్వాత బెల్లం కొంచెం తినటం వల్ల జీర్ణ ఎంజైమ్లు ఉత్తేజితమై అజీర్తిని తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది, ప్రేగును శుభ్రపరుస్తుంది. నెక్స్ట్ ఉప్పు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పుని కరిగించి పొక్కలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ మిరియాలు చూద్దాం. దీనిలో ఉండే ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు, ఆస్తమా, గొంతు నొప్పి వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. దీన్ని ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులో మంట వస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ లోపలే తీసుకోవాలి పర్ డేకి. నెక్స్ట్ చింతపండు. ఇందులో ఉండే పొటాషియం, ఫైబరు రక్తపోటుని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఇక్కడ మన ఉగాది పచ్చడి కోసం చింతపండులో కొన్ని నీళ్ళేసి నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను. మిరియాలు కూడా దంచి పొడి చేసి పెట్టుకున్నాను. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు హాయ్ చెప్పమంటే చెప్పేశారు. చిన్న చిన్న బెల్లం ముక్కలు తినేసి సూపర్గా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు పచ్చడి ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ బెల్లం వేసుకున్నారు, ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం స్వీట్గా ఉండాలని చెప్పి ఎక్కువ బెల్లం ఫస్ట్ వేసేసుకున్నారు. తర్వాత మ్యాంగో వేసుకున్నారు, తర్వాత వేప పువ్వు, తర్వాత సాల్ట్, లాస్ట్లో పెప్పర్ వేసుకున్నారనమాట. పెప్పర్ వేసి చూడండి ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయిపోతున్నారో. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కటి చెప్తుంటే అలానే చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఏదో బాధ్యతలాగా చేసేస్తున్నారు, చిన్నపిల్లలైనా సరే. ఇప్పుడు చింతపండు ఇచ్చాను కలిపేసి వేయమని. ఇప్పుడు చూడాలి, వాడు చేయి చూడండి ఎలా పెట్టుకున్నాడో. ఎక్కడ చూసాడో తెలీదు. ఆ చింతపండు వేసినంత వరకు అలానే పెట్టుకొని ఉన్నాడు అనమాట, ఎవరో చెప్పినట్టు. ఫైనల్గా ఇలా ఉంది చూడండి. హ్యాపీ ఉగాది చెప్పమంటే హ్యాపీ చెప్పాడు, ఉగాది రావట్లేదు. ఇంకంతే కలిపేస్తున్నారు. స్పూన్ ఇస్తే ముగ్గురు చూడండి ఎలా కలుపుతున్నారు. ఫైనల్గా దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకున్నాము. వాళ్ళైతే ఎప్పుడు ఇస్తానా అని చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు తినేద్దామని. ఒకరికొకరు వాళ్ళే తినిపించుకున్నారు. చెప్పాను తినిపించు అని, తినిపించేసుకున్నారు. ఇంకా అయిపోయింది, కొంచెం తీసి పెట్టాను పక్కన. వాళ్ళేమో ఇంకా ఉందేమో అని చెప్పి లాస్ట్ వరకు తిన్నారు, మంచిగా ఎంజాయ్ చేశారు. వీడు చూడండి, వంట చేసినప్పుడు ఉప్పు కారం చూస్తాం కదా, అట్లా చూసేస్తున్నాడు అన్నీ. చాలా బాగా ఎంజాయ్ చేసి లాస్ట్ వరకు సూపర్గా ఉందని చెప్తున్నాడు. నిజంగా అండి చాలా 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 బాగుంది పచ్చడి. వీళ్ళు చేయడం వల్ల ఇంకా టేస్ట్ ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చెప్పడం మర్చిపోయాను, కొంతమంది కారం వేసుకుంటారు. కారం వేసుకునే కన్నా పెప్పర్ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.